ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఇదే అదనుగా భావించి కొందరు కల్తీ పెట్రోల్ దందాను జోరుగా నడుపుతున్నారు. లీటర్ పెట్రోల్ 107కి ఉండడంతో పెట్రోల్ కొందరు అక్రమార్కులు పెట్రోల్ ను కల్తీ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే లక్సెట్పేట మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక చర్చి రోడ్లో నివాసం ఉండే జయప్రభాకర్ తన స్కూటీలో ఉదయం 8 గంటలకు పెట్రోల్ పోయించగా వాహనం కొంత దూరం పోయి ఆగిపోయిందన్నారు. ఆ వాహనాన్ని మెకానిక్ షెడ్ కు తరలించగా మెకానిక్ పరిశీలించి పెట్రోల్ లో నీళ్లు కలిశాయని గుర్తించినట్లు తెలిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్ర బోర్ చౌరస్తలోనే హెచ్పీ పెట్రోల్ బంక్ లో అక్రమార్కులు పెట్రోల్ లో నీళ్లు కలుషితం అవుతున్నాయని వినియోగదారులు ఆందోళన దిగారు. ఈ విషయం తెలిసాక పెట్రోల్ బంక్ ను వచ్చే వాహనదారులు కల్తీ పెట్రోల్ ను పోయించుకుంటున్నారు. అలా పెట్రోల్ పోయించుకున్న వాహనాలు నడవకపోవడంతో అసలు సమస్య బయటపడింది. దీంతో వాహనదారులు పెట్రోల్ బంక్ నిర్వాహకుడిని నిలదీశారు. పెట్రోల్ లో నీళ్లు పోసి ఎలా అమ్ముతున్నారంటూ గొడవకు దిగారు. పెట్రోల్ బంక్ యాజమాని దురుసుగా ప్రవర్తించడంతో వాహనదారులు తహసీల్దార్ రాఘవేంద్రరావుకు ఫిర్యాదు చేశారు. కల్తీ పెట్రోల్ అమ్ముతున్న హెచ్పీ పెట్రోల్ బంక్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేశారు. నా పేరు డెన్నిస్. ఇక్కడ పొద్దుగాల 8:30 వరకు అట్లా వచ్చినాం. పెట్రోల్ కొట్టించుకున్నామని పెట్రోల్ కొట్టించుకొని కొంచెం దూరం పోయే వరకు ఆగిపోయింది. ఎందుకని మెకానిక్ షెడ్కి పోయి చూస్తే అది ట్యాంక్ చెక్ చేయాలని చెక్ చేస్తే మొత్తం వాటర్ ఉంది, పెట్రోల్ మొత్తం కల్తీ అయి ఉంది. బైక్లో పోసారా? నుండి మెకానికే తీసింది. మరి ఇలా వేసింది కదా, మనం ముట్టింది కదా, వాళ్ళే చూసి చెప్పింది మెకానికే. కావాలంటే అక్కడ పోయి కూడా చెక్ చేసుకోవాలి. ఓనర్ ఏమంటున్నాడు? మరి ఓనర్ ఏమంటున్నాడంటే దీనికి డబ్బులు ఇచ్చేస్తాం, ఎంత అయితే ఒప్పించినామో అంత వరకు మేము ఇస్తాం, ఏమన్నా రిపేరింగ్ ఛార్జెస్ అయితే ఇస్తాం అని అంటుండ్రు. కానీ కల్తీ ఒప్పుకోవడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదంటారు. కంపెనీ చెప్పు. పొద్దున 8 గంటలకు ఇక్కడికి పెట్రోల్ బంక్ వచ్చినాం. మీ పేరు? 200 రూపాయలు పెట్రోల్ పోయించినాం. దీని నుండి బోర్ మీద దాకా పోయేలాగా ఆ పైపోయింది బండి. ఆ నుండి దొబ్బుకుంటా మెకానిక్ షెడ్ దాకా దొబ్బుకుంటూ పోయినా అక్కడ మెకానిక్ తోటి చూపెడితే నీళ్ళే వచ్చేస్తాయి. మరి ఏమన్నారు దాని గురించి? ఇప్పుడు ఇక్కడ వీళ్ళని అడిగితే మరి ఇచ్చేయండి, మేము డబ్బులు ఇస్తామని చెప్పి మాట్లాడతాను. ఇప్పుడు ఇట్లా ఈ రకంగా ఎన్ని రోజుల నుండి నడుస్తుందో తెలియదు. అట్లా మీ బండిలో పోసిలా మరి పెట్రోల్? పెట్రోల్ ఇదా మా బండిలో చూపెట్టు. కల్తీ పెట్రోల్ అంటే మీ పేరేంటి? నా పేరు స్టీఫెన్ జాన్ పాల్. ఎక్కడ? లక్ష్యపేట. మీది? లక్ష్యపేట.